జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అసలు ఇంతవరకు ఆయన పోటీ చేయబోయే సీటు గురించి ప్రకటనలు ఎందుకు చేయలేదు? 2 సీట్లలో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆ 2 ఎమ్మెల్యే సీట్లేనా, లేక ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సీట్లో పోటీ చేయబోతున్నారా? అసలు పవన్ పోటీ చేయబోయే సీటు గురించి ఎందుకింత రచ్చ జరుగుతుంది? ఆయన ఏ సీట్లోంటి పోటీ చేస్తారన్న విషయం గురించి ఎందుకింత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు? తాజాగా ఎంపీగా కూడా పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తల వెనుక వ్యూహం ఏమైనా ఉందా అన్న వివరాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లలో పోటీ చేశారు. ఒకటి భీమవరం, మరొకటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం. భీమవరం అసెంబ్లీ సీట్లో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలిచారు. పవన్ కళ్యాణ్పై 8,357 ఓట్ల మెజార్టీతో గ్రంథి శ్రీనివాస్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక గాజువాకలో కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. గత ఎన్నికల్లో గాజువాకలో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఏకంగా 25,520 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సో 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు. ఆ తర్వాత అడపాదడప ఆ 2 నియోజకవర్గాలకు వస్తున్నా ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయాన్ని అయితే ఇంతవరకు పవన్ బయట పెట్టడం లేదు. అయితే భీమవరంలో మాత్రం ఆయన పోటీ చేయడం లేదు అన్న విషయం అయితే క్లారిటీగా తేలిపోయింది. అవును, భీమవరం సీటు ఈసారి జనసేనకే దక్కబోతోంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ సీట్ నుంచి పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో భీమవరం సీట్లో టీడీపీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 54,036 ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్కు 62,285 ఓట్లు వచ్చాయి. అయితే కారణాలు ఏమిటేమో కానీ భీమవరం నుంచి ఈసారి పోటీ చేయకూడదని పవన్ నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన పులపర్తి రామాంజనేయులను జనసేనలో చేర్చుకుని మరీ ఆయనకు భీమవరం టికెట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారే నన్ను పోటీ చేయమని అడిగారు, నేను ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదు, మీకేమైనా ఆసక్తి ఉందా అని పవన్ నన్ను అడిగారు, ఆయన ఆదేశానుసారం పాటిస్తాను అంటూ పులపర్తి రామాంజనేయులు ఇటీవల ఓ ప్రకటన అయితే చేశారు. అయితే భీమవరం సీటును పవన్ కళ్యాణ్ వదులుకోవటం వెనుక పెద్ద రాజకీయమే తెరవెనుక జరిగింది. గంటా శ్రీనివాసరావు తెరవెనుక ఉండి పక్కాగా వ్యూహరచన చేశారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడుకున్నారు. పులపర్తి రామాంజనేయులకు ఆ సీటుని ఇవ్వాల్సిందిగా విన్నవించుకున్నారు. మెగా కుటుంబంతో గంటా శ్రీనివాసరావుకు ఉన్న పరిచయాలు, సాన్నిహిత్యం దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూడా సరేనని ఓకే చెప్పేశారు. భీమవరం సీటును పులపర్తి రామాంజనేయులకే ఇచ్చేశారు. అదేంటి, గంటాకు పులపర్తి రామాంజనేయులకు సంబంధం ఏమిటి? ఆయన కోసం గంట రాయబారం పంపించడం ఏమిటన్న డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది. అసలు నిజం ఏమిటంటే ఈ పులపర్తి రామాంజనేయులు ఎవరో కాదు, గంటా శ్రీనివాసరావుకు స్వయాన వియ్యంకుడు. అందుకే అంత రిస్క్ చేసి మరి పవన్తో 1-2-3 సార్లు మాట్లాడుకుని మొత్తానికి భీమవరం సీటును తన వియ్యంకుడికి దక్కేలా చేసుకున్నారు. కాకపోతే ఇప్పటిదాకా టీడీపీలో ఉన్న పులపర్తి రామాంజనేయులు ఈ సీటు కోసం జనసేనలో చేరాల్సి ఉంటుంది, అంతే తేడా. ఇక భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదు అన్న విషయం అయితే క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి పవన్కు ఇక మిగిలింది గాజువాక సీటే. వాస్తవానికి గాజువాక సీటు నుంచి కూడా పోటీ చేసేందుకు పవన్ ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే భీమవరంలో ఆయన కేవలం 8,357 ఓట్ల తేడాతో పవన్ ఓడిపోయారు. అదే గాజువాకలో అయితే ఏకంగా 25,520 ఓట్ల మెజార్టీ అక్కడ వైసీపీ అభ్యర్థికి వచ్చింది. సో గాజువాక సీటు కూడా పోటీకి కరెక్ట్ కాదన్న అభిప్రాయంతో పవన్ ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి అటు భీమవరాన్ని త్యాగం చేసి ఇటు గాజువాకను కూడా కాదనుకుంటే అసలు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తారని, లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని మొదటి లిస్టులోనే పేర్లు వచ్చాయి కదా. మరి జనసేన అధినేత పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఎందుకు బయట పెట్టడం లేదు అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నలుగుతున్న ప్రశ్న. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న ప్రశ్నకు పవన్ నుంచి మౌనమే సమాధానం వస్తూ ఉండటంతో పవన్ ఎక్కడెక్కడి నుండి పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి అన్న దాని గురించి అయితే పుంకాలుగా వార్తలు రోజుకొకటి వస్తూనే ఉన్నాయి. ఒకనొక తరుణంలో అయితే పవన్ కళ్యాణ్ పులివెందుల నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్పై రేవంత్ రెడ్డి, ఈటెల రాజేంద్ర వంటి వారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కదా. అలా పోటీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కేడర్లోనూ జోష్ను పెంచినట్టు అవుతుందని, ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు విశ్లేషణలు కూడా వచ్చాయి. ఈసారి జగన్పై పులివెందుల్లో పవన్ పోటీ చేస్తే జగన్ పాలనా వైఫల్యాలతో పాటుగా వివేక హత్యోదంతం గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చినట్టు అవుతుందన్నది కూటమి వ్యూహం. ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించినా పవన్ కనుక ఈ ఆప్షన్కు ఓకే చెప్తే అభ్యర్థిని మార్చే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో పులివెందుల్లో పవన్ పోటీ చేశారన్న వార్తలు కూడా జనసేన కొట్టి పారేయటం లేదు. ఇక పులివెందులతో పాటుగా తిరుపతి అసెంబ్లీ సీటు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. 2009 ఎన్నికల్లో తిరుపతిలో చిరంజీవి గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సొంత ఊళ్ళో ఓడిపోయినా
తిరుపతి ప్రజలు మాత్రం చిరంజీవిని హక్కును చేర్చుకున్నారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం కొలువైన ఉన్న ఆ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తే శుభపరిణామంగా ఉంటుందని, ఆ సీట్లో పవన్ పోటీ చేయాలని అక్కడ జనసేన కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. ఆ దిశగా జనసేన పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇవే కాదు, పిఠాపురం సీటు గురించి కూడా తాజాగా తెరపైకి వచ్చింది. పిఠాపురం నుంచి ఈసారి పవన్ పోటీ చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లా నుంచి కాకుండా రాయలసీమ జిల్లాల నుంచి కూడా పవన్ పోటీ గురించి జనసేన అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పులివెందుల నుంచి మాత్రమే కాకుండా చిత్తూరు, కర్నూలు లేదా అనంతపురం జిల్లాలోని ఏదో ఒక చోట నుంచి పవన్ పోటీ గురించి ఆలోచిస్తున్నారని, తద్వారా రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా కూటమి విజయ కవశాలను ప్రభావితం చేయొచ్చన్న వ్యూహం కూడా దాగి ఉంది అంటున్నారు. అయితే ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇలా ప్రచారం జరుగుతూ ఉంటే తాజాగా ఎంపీగా కూడా పవన్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అనకాపల్లి పార్లమెంట్ సీటు గురించి కానీ, లేదా కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి కానీ, మచిలీపట్నం పార్లమెంట్ సీటు నుంచి కానీ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని తాజాగా లీకులు అందుతున్నాయి. మీరు ఎంపీగా కూడా పోటీ చేయండి. మీరు గెలిస్తే ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి మిమ్మల్ని తీసుకుంటాము, మిమ్మల్ని కేంద్ర మంత్రిని చేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం మీ అన్నయ్యను కేంద్ర మంత్రిని చేసింది, కానీ ప్రాధాన్యత ఉన్న మంత్రిత్వ శాఖను కేటాయించలేదు. మీకు మంచి ప్రాధాన్యత ఉండే మంత్రిత్వ శాఖను మేము కేటాయిస్తాము, మీరు ఎంపీగా పోటీ చేయండి అంటూ కేంద్రంలోని బీజేపీ అధిష్టానం పవన్ను కోరిందని, పవన్ కూడా అందుకు సుముఖంగా ఉన్నారన్న వార్తలు ఈ రోజు నుంచే కొత్తగా స్టార్ట్ అయ్యాయి. ఓవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు ఎంపీగా ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తారని, 2 చోట్ల గెలిస్తే ఎక్కడ రాజీనామా చేయాలన్న విషయాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానం గురించి అయితే ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ కథనాలు అయితే ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి ఇంత సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు, ఎందుకు ప్రకటించలేదు అని ఆరాధిస్తుంటే ఒకే ఒక్క సమాధానం మాత్రమే కనిపిస్తుంది. ఈసారి కూడా పవన్ను ఓడించేందుకు జగన్ సర్వశక్తులను ఒడ్డుతారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలిస్తే ఆ స్థానంలో బలమైన అభ్యర్థిని ప్రకటించి ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేస్తారు. అవసరమైతే టికెట్ను దక్కని నేతలను అక్కడికి ప్రచారానికి పురమాయించి ఆ సీట్లో పవన్ను ఓడిస్తే మీకు మంత్రి పదవిని ఇస్తారంటూ జగన్ ఆఫర్లు ఇచ్చినా ఇవ్వచ్చు. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలను అమలు చేయొచ్చో అన్నిటినీ జగన్ ఆ సీట్లోంచి వాడుకుంటారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తినే కేసీఆర్ పనిగట్టుకుని మరీ కొడంగల్లో ఓడించగలిగారు. మళ్ళీ అదే సీన్ మళ్ళీ ఇక్కడ జగన్ రిపీట్ చేయొచ్చు. అధికార బలగాన్ని కూడా జగన్ వాడుకునే ఛాన్సులు చాలానే ఉన్నాయి. అదే పవన్ కళ్యాణ్ కనుక చివరి వరకు ఆ సీటును సస్పెన్స్లో ఉంచితే జగన్ కూడా చివరి నిమిషం వరకు ఏమీ చేయలేకపోవచ్చు అన్నదే కారణంగా కనిపిస్తుంది. ఇక మరో కారణం ఏమిటంటే ఈసారి కులాల ప్రకారం సీటును తీసుకోకూడదు అని పవన్ నిర్ణయంగా కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాపులు ఎక్కువగా ఉన్న చోట్ల 2 సీట్లలోనూ పవన్ పోటీ చేశారు. అయినా కూడా ఆ 2 చోట్ల ఓటమి తప్పలేదు. సో ఒకే ఒక్క కులాన్ని నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు దక్కదు అనేది పవన్ తెలిసొచ్చిందని, అందుకే కష్టమైన నష్టమైన అన్ని విధాలుగా ఆలోచించి తనకు అనువైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నట్టు జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈసారి ఎంపీగాను, ఎమ్మెల్యేగాను 2 చోట్ల పోటీ చేయడం ఖాయమని, ఎంపీగా పోటీ చేస్తే ఆ జిల్లా అంతటా ఓటర్లను ప్రభావితం చేయగలన్న అభిప్రాయం కూడా జనసేన వర్గాల నుంచి వినిపిస్తోంది. చూడాలి మరి పవన్ ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో, తన సీటు ఏంటన్నది ఎప్పుడు ప్రకటిస్తారో అని. అయితే ఒక్కటి మాత్రం నిజం, పవన్ ఏ సీట్లోంచి పోటీ చేసినా ఈసారి ఆయన గెలుపు పక్కా. గత ఎన్నికల్లో అంటే టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య ఓట్లు చీలిపోయి అది కాస్త వైసీపీకి మేలు జరిగింది. ఈసారి టీడీపీ, జనసేన ఓట్లు కలిసే ఉంటాయి కాబట్టి, ఒకే అభ్యర్థికి ఆ ఓట్లు పడతాయి కాబట్టి తప్పకుండా 100% పవన్ గెలుపు పక్కా. ఇదండి పవన్ పోటీ చేయబోయే స్థానం గురించి ఎందుకు ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తుంది అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.